మల్కాజ్గిరిలో రాజకీయాలు రోజు రోజుకి ముదురుతూ వస్తూ ఉన్నాయి. ఈ వివాదం ఇంకా ఇక్కడికి ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ ఒకరిపై ఒకరు ఈ విమర్శలు, ఒకరిపై ఒకరు ఆ పగలు తీర్చుకునేటువంటి సవాళ్ళు ఇంకా ఆ పర్వం కొనసాగుతూ ఉంది. మల్కాజ్గిరి అల్వాళ్ళ టెంపుల్ సమీపంలో జరిగినటువంటి చెక్కుల ఇష్యూ పైన కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి, కాంగ్రెస్ దీనిపైన ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది? మనతో వెంకటేష్ యాదవ్ ఉన్నారు. జరిగినటువంటి ఆ సంఘటన పైన మీ పార్టీ తరఫున మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? నమస్కారం. ముందుగా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మైనంపల్లి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఏదైతే 15 తారీఖు రోజు ఏదైతే బోనాల చెక్కుల పంపిణీ ఉందో ఆ రోజు ప్రతిసారి మాకు ఇక్కడ 141 డివిజన్ వాణినగర్లో జరుగుతుంది. ఈసారి ఏమైందంటే ఆ గుడిలో అక్కడ చండీ హోమం ఉంది 14th to 18th వరకు. అందుకోసమే అక్కడ జాగలేదని చెప్పేసి అక్కడ నుంచి ఎండోన్మెంట్ ఇక్కడ పెద్దగా ఉంటుంది గుడి అల్వాళ్ళ, అక్కడ పెడదామని చెప్పి మాకు కూడా ఒకరోజు ముందు చెప్పడం జరిగింది. మేమందరం కూడా అల్వాల్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ప్లేస్ ఉంది, చాలామంది వచ్చారు అక్కడికి, చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఇది జరిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలామంది దగ్గర మీరు తీసుకొని వెళ్ళి మాట్లాడి చాలామంది దగ్గర మీరు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే అల్వాల్లో జరిగిందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్లాన్డ్గా వచ్చి దీన్ని ఇచ్చేయాలని చూసిరు తప్ప, మేము 40-50 మంది ఉండే, బీఆర్ఎస్ వాళ్ళు 200 మంది ఉండే ఆ రోజు. వాళ్ళు ఇది దీన్ని ఎట్లయినా ఇచ్చేద్దామని చూసిరు తప్ప ఏం లేదు. ఆ రోజు ఏముంది అక్కడ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పెక్ట్ కూర్చోమని చెప్తాం, అక్కడ ఆమె పోయి చూసుకోవాలి. యాక్చువల్గా ఎవరిని కూర్చోబెట్టాలి, ఎంతమంది ఉండాలని ఆమె పోయి చూడాలి. మేము వచ్చిన తర్వాత, మా విప్ వచ్చిన తర్వాత కూడా రావడం జరిగింది, ఎమ్మెల్యే గారు ఎంబడి వాళ్ళు రావడం జరిగింది. గుడిలోకి వెళ్ళాం, పూజ చేసుకున్నాం, వాళ్ళు చూసుకోవాలి. యాక్చువల్గా అక్కడ కూర్చొని ఉన్నాడు మా ఎవరైతే యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కూడా కూర్చొని, అది సర్దిపోతుండే. యాక్చువల్గా మనకి అది ఏదైతే మనకు సమస్య ఉందో అది అయిపోతుండే. దాని చిన్నదాని అక్కడికి ఎంచి ఎవరైతే మేము అయిపోతున్న తరుణంలో అక్కడ నుంచి వెంకన్న అని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు ఆయన వచ్చి మా పార్టీని తిట్టడం, మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి తిట్టడం జరిగింది. దానికోసమే కార్యకర్తలు అందరూ లేచి అందరం తోచుకోవడం. అక్కడి నుంచి మా ఇన్ఛార్జ్ అయిన లక్ష్మీకాంత్ రెడ్డి గారు అక్కడ మా వెంకన్నోడు అక్కడి నుంచి అక్కడ ఓడదు ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ నుంచి చిన్నగా మనకు పెద్దగా తోసులాట అది జరిగిపోయింది. అక్కడికి నుంచి వచ్చే వరకు ఏమైందంటే, ఇది చిన్నగా ఎవరైతే చిన్న యాదవ్ ఉన్నారో ఆయన యాక్చువల్గా ఆయన మీద ఎవరు దాడి చేయాలనుకోలే, ఆయన కూడా ఎవరి మీద దాడి చేయాలి, చిన్నగా యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీసీలకు ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు 141 డివిజన్ రాము యాదవ్ ఉన్నాడో ఆయన పెద్ద క్రిమినల్ మైండ్. ఆయన యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చిండు. ఆయన ఎవ్వరు బట్టలు చింపాలి, ఆయన బట్టలు ఆయననే ఇంపుకోడు, 2 నిమిషాలలో మనం దాడి తర్వాత పోయి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిండు. ఎక్కడి అండి ఆయనకి, ఎక్కడి? వాళ్ళే ప్లాన్ ప్రకారంగా వచ్చి దాడి చేద్దామని చూసి ఇదంతా ప్లాన్ ప్రకారం జరగడం జరిగింది. మీరు అంటున్నారు ప్రోటోకాల్ ఇష్యూ తోటి స్టార్ట్ అయిందని, కానీ సాయి అనే వ్యక్తి ఏ ప్రోటోకాల్ ప్రకారంగా కాంగ్రెస్ అక్కడ కూర్చోబెట్టింది ఆయనని? కూర్చోలేదు సార్, మేము అందరం నిలబడడం వెళ్ళిపోతుండే. అప్పటికి అక్కడ అందరం వెళ్ళిపోయేటోళ్ళం. ఏమైందంటే కొద్దిగా ప్రోగ్రాం లేట్ అవ్వడం వల్ల జనాలు ఎక్కువ వచ్చారు కాబట్టి వెళ్ళిపోతుండే. దాన్ని వాంటెడ్లీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, వాంటెడ్లీ చేసిరు వాళ్ళు. అసలు ఈజీగా అయిపోతుండే. ఏదైతే చెక్కులు ఇవ్వడము ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. మేము కూడా అనుకున్నాం, అందరం ఉన్నాం. మా విప్ వచ్చిర్రు పీర్లయ్య గారు, ఆయన కూడా ఏమన్నారు, 2-3 చెక్కులు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా వాళ్ళు తప్పుగా తీసుకొచ్చి ఇక్కడ బీసీలకి ఈరోజు మేము అడుగుతున్నామండి. మేమేమడుగుతున్నాం, అదే రాము యాదవ్ బీసీ కదా, అతనికి టికెట్ ఎవరు ఇచ్చారు? మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చారు. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలేడు. ఆయనను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ చేసిన ఘనత మైనంపల్లి గారికి దక్కుతుంది. ఆయన ఏ రోజు అండి ఉద్యమకారుడు ఆయన. మన మైనంపల్లి గారు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆయన మైనంపల్లి పోకముందు ఎట్లుండే, మైనంపల్లి వచ్చిన తర్వాత ఏమైందండి, కోట్ల రూపాయలు సంపాదించిండు. మైనంపల్లి పేరు చెప్పుకోవాలి, కోట్ల రూపాయలు సంపాదించిండు. ఎక్కడ అన్ని ఇల్లీగల్, 7 ఇల్లు కట్టినా పైసలు వసూలు చేస్తాడు, బోరింగ్ వేస్తే పైసలు వసూలు చేస్తాడు. మీరు అనుకోండి, మేమేదో చెప్తున్నాం కదా, మీరు డివిజన్లో వెళ్ళండి, మేము ఎన్నో ఇల్లులో ఆపడం జరిగింది, తీసుకొచ్చారు. ఇప్పుడు చిన్న యాదవ్ ఎపిసోడ్ వచ్చేవరకు అది జరిగిపోయింది. మేమే అన్నకు చెప్దాం అనుకున్నాం, అన్నకు ఇట్లా జరిగింది అనే వరకే ఇక్కడ మనకు ఎవరైతే పెద్ద మనిషి మండల రాధాకృష్ణ యాదవ్ ఉన్నారో ఎవరు ఫోన్ చేశారండి, వాళ్ళు కాల్ చేసిరు. మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి కాల్ చేయలే, మీకు ఆ వీడియో కూడా చూపెడతాను నేను. వాళ్ళు కాల్ చేసి కొద్దిగా చిన్నగా మిస్కమ్యూనికేషన్లో ఇంత పెద్ద గొడవ అవుతాడు. వాళ్ళే రమ్మన్నారు.
మల్కాజిగిరి రాండి చూద్దాం. మైనంపల్లి అన్న 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీగా పోటీ చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. రా చూసుకుందామని అన్న పిలిచింది వాళ్ళే. వాళ్ళు పిలిస్తేనే ఇక్కడ రావడం జరిగింది. సరే, ఆ సవాళ్ళ అంశం తర్వాత రోహిత్ ఎందుకు 40 వాహనాలు వేసుకొని బ్యానెట్ మీద కూర్చొని రా ఇన్స్పెక్టర్ ఇక్కడ రాని పోలీసులను బెదిరించి పీడీ యాక్ట్ పెట్టండి, రౌడీ షీట్ పెట్టండి, కేసులు పెట్టండి అని. రోహిత్ బాబు గారు ఒకటే కార్లు వచ్చారు, 40 కార్లలో రాలేడు, ఒకటే కార్లు వచ్చిండు. సిఏ గారు అన్నారు, సిఏ గారిని రెస్పెక్ట్గా పిలిచిండు. ఏం చెప్పిండు, ఇటు కావాలనుకొని చేస్తున్నారు, ఎవరైనా ఇట్లా రౌడీ షీటర్లు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసు బుక్ చేయడం అని చెప్పమని చెప్పిండు తప్ప వేరే విధంగా చెప్పలే. రోహిత్కి సంబంధం లేదు కదా ఈ పొలిటికల్. రోహిత్ బాబుకి ఎందుకు సంబంధం లేదండి? ఎంఎస్ఎస్ఓ ద్వారా మల్కాజ్గిరికి ఎన్నో సేవలు చేసినాడు రోహిత్ బాబు గారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి చదివించడం జరిగింది. ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. కరోనా టైంలో ఎంతో ఉంటే బయటికి నుంచి ఎక్విప్మెంట్ తెచ్చి ప్రతి కాలనీలో కూడా శానిటైజర్ జరిగింది. ఎందుకు సంబంధం లేదండి? ఎన్నో చేసిండండి మల్కాజిగిరికి. అడగండి మీరు, విత్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, వస్తాడు. ఆయనకి ఎందుకు రావద్దండి? మల్కాజిగిరికి ఎంతో సేవ చేసిండండి. ఆ ఆర్గనైజేషన్ మీరు కనుక్కోండి. బయట మైనంపల్లి సోషల్ సర్వీస్ దగ్గరికి ఎంత చేసిండు. కరోనా టైంలో ఎవ్వరు బయటికి రానికి భయపడుతుండే, వచ్చి పేద ప్రజలను అందరినీ ఆదుకోవడం జరిగింది. ఓకే, మీరు అన్నట్టు బీఆర్ఎస్ దాడి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ దెబ్బలు తిన్నది రాము, చిన్న, జగదీష్. బీఆర్ఎస్ నాయకులే గాయపడ్డారే తప్ప కాంగ్రెస్ నాయకుల మీద కొట్టినట్టు, దాడి జరిగినట్టు, గాయాలైనట్టు ఎక్కడ కనిపించలేదు సార్. ఫస్ట్ మీరు చూడండి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి డిస్క్ లొకేట్ అయింది, వాళ్ళు కొట్టడం జరిగింది. మీరు చూడండి, హాస్పిటల్లో కూడా మేము కేసు పెట్టినాం. హాస్పిటల్లో కూడా ఇది ఎమ్మెల్సీ కూడా అయింది. సాయి గారిని కొట్టడం జరిగింది. వాళ్ళకేం మాకే ఎక్కువ, వాళ్ళంతా ప్లాన్ అండ్ ప్రిపేర్ తోటి వచ్చారు సార్. వాళ్ళు ప్రిపేర్ తోటి వచ్చి దాడి చేయడం జరిగింది. ఓకే, మీరే ఒక లేడీని ముందు పెట్టి ఆ లేడీ తోటి ఎస్టీ కేసులు పెట్టించి దాడి చేయించారు అనేది మీ పైన అలిగేషన్. ఏం లేదు సార్, మా దాంట్లో ఎవరు లేరు. మేము ఎవరైతే కొట్టిరో వాళ్ళపైననే కేసులు పెట్టినాం. దాడి చేసిరో వాళ్ళపైతే మేము కేసు పెట్టడం జరిగింది. ఓకే, మీ దాంట్లో ఎవరు ఫిర్యాదు చేశారు, ఏమని ఫిర్యాదు చేశారు సార్? ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, సాయి గారే ఫిర్యాదు చేశారు. ఇట్లా మా మీద దాడి చేసిరు, మీరు సీసీ ఫుటేజ్ చూసుకొని మీరు కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది. మీరు మల్కాజ్గిరి వాస్తవ్యులు, ఇంత సీనియర్ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ ఏరియాకు పెద్దగా ఉన్నటువంటి మండల రాధా దగ్గరికి మీరు వెళ్ళి ఈ ఇష్యూని ఎందుకు ఇంత పెద్దగా ప్రొలాంగ్ చేస్తున్నారు? ఈ బోనాల తర్వాత అంతకన్నా ముందో కూర్చొని అటు అక్కడి నుంచి ఇక్కడ నుంచి పిలిపించి చేద్దామనే ప్రయత్నం ఎందుకు జరపట్లేదు? యాక్చువల్గా మేము చెప్దాం అనుకున్నాం సార్. చెప్పడం లోపలనే కొంత ఈ రాము యాదవ్ అనేటోడు క్రిమినల్. వాడు ఏం చేసిండంటే, ఇది కాకముందే అక్కడ మండల రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళడం, అసలు ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు రాధాకృష్ణ గారు మా మైనంపల్లికే సపోర్ట్ చేసిండుగా ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఆయన రాధాకృష్ణ గారు కూడా మయమడే ఉండి మాకు సపోర్ట్ చేసిండు. వీళ్ళందరూ పోయి ఆయనని ఇజ్జెప్పి, కొంతమంది ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్, ఆయనకు సంబంధమే లేదు రాధాకృష్ణ యాదవ్ గారికి. ఆయన పెద్ద మనిషి, ఆయన మా పార్టీకి కూడా పనిచేయడం జరిగింది. మీరు చూడండి, మైనంపల్లి ఫోన్లో రాధాకృష్ణ అన్న అని ఉంటుంది. ఏ పని ఉన్నా కూడా అన్న ఒక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడగలుగుతాడు. చిన్నగా ఈ బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి వాళ్ళు రాజకీయంగా తీసుకొచ్చి చేస్తుడు తప్ప ఏమీ లేదు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటుండే. ఇప్పుడు మైనంపల్లి గారు ఉన్నారు. ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీలో. మేము కేవలం ఇప్పుడు 20 నెలలు అవుతుంది మేము మా మైనంపల్లి అన్న దగ్గర కూడా. మాకు ఎక్కలేని విధంగా గౌరవం కనిపించింది మా మైనంపల్లి అన్న మాత్రం. ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్తున్నా. నా పేరు వెంకటేశ్వర. ఇక్కడ 6 డివిజన్లు ఉన్నాయి. 4 బీసీలకే మాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఈరోజు బీసీలకి ఇయ్యలే, బీసీలకి అంటే ఈరోజు జగదీష్ గౌడే కానీ, రాము యాదవే కానీ, మౌలాలిలే కానీ, ఇక్కడ నేడమెట్ల కానీ, ఇవందరూ కూడా మైనంపల్లి గారు టికెట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మాకు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. మేము 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాం, 28 ఏళ్ళు మాకు గుర్తింపే లేదు. మాకు అట్లాంటిది మేము మైనంపల్లి దగ్గర పోయినప్పటి నుంచి మాకు మంచి గుర్తింపు ఇస్తాడు. ఏది ఉన్నా కూడా మీకు ఏది కావాలో మేము మీకు ఇట్లా పోస్ట్ చేయాలంటే మీరు ఇచ్చేయండి, నేను ఇస్తాను అని చెప్పాను నాయకుడు. ఈరోజు మల్కాజ్గిరిలో అభివృద్ధి చేసిరు, ఎవరు చేసిరండి? మైనంపల్లి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేరు, ఇక చేయలేరు కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వచ్చి ఈ 2 కనెక్టివిటీ ఆర్యూబీలు ఉన్నాయి, ఒకటి ఉత్తమ్ నగర్, ఒకటి ఆనంద్బాగ్. సొంత డబ్బులు ఇచ్చాడండి. అప్పుడు కరోనా టైంలో కాంట్రాక్టర్ లేకపోతే సొంత డబ్బులు ఇచ్చి చేపించిండు. మౌలాలి కమాన్ ఎవ్వరు చేయలేరు, సెన్సిటివ్ ఉంటుండే. అక్కడ అంబులెన్స్ రానికి కూడా దారి లేదు, దాన్ని కూడా సాల్వ్ చేసిండు ఆయన. మల్కాజ్గిరి సార్, ఎప్పుడైనా మీరు ఆయన మా అన్న ఇంటికి వెళ్ళండి, ఎంతోమందికి వితౌట్ పార్టీ, క్యాష్ లేదు, ఏం లేదు, అన్నీ చేసి పెడతాడు. కేవలం రాజకీయాల కోసమే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు.
రాజకీయాల కోసమే ఇవన్నీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ రాంగ్ అండి. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరికి ప్రజలకు కూడా తెలుసు మైనంపల్లి అన్న ఏం చేసిండో, ఇక్కడ అభివృద్ధి ఎంత చేసిండో అన్నీ తెలుసు. ఈరోజు కేవలం తప్పుదారి పట్టేయడానికి ఇదంతా చేస్తున్నారు. రైట్. కాంగ్రెస్ చాలా క్లియర్గా జరిగినటువంటి ఇష్యూ పైన క్లారిటీ ఇచ్చింది. అక్కడ చెక్కుల పంపిణీ దగ్గర ప్రీ ప్లాన్డ్గా బీఆర్ఎస్ నాయకులే కుట్రపూరితంగా తమ పైన దాడి చేసి వాళ్ళే బట్టలు చింపుకొని మళ్ళీ బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ దాడి చేసిందన్నట్టు కూడా దాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రజలందరూ కూడా గ్రహించాలి. మాపై దాడి చేసి మేమే దాడి చేసినట్టుగా చిత్రీకరించి బీసీ నినాదాన్ని ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయాలు జరుపుతూ ఉన్నారు మల్కాజ్గిరిలో అంటూ కూడా కాంగ్రెస్ వెంకటేష్ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.